ప్రతి ఒక్కరం మన జీవితంలో ఒక మంచి అందమైన ఇల్లు కట్టుకోవాలి, లేదా ఆల్రెడీ కట్టున్నటువంటి ఇల్లుని కొనుక్కోవాలి, సో మన ఫ్యామిలీని హ్యాపీగా చూసుకోవాలి అని చెప్పేసి చాలా కోరికలు అయితే ఉంటాయి. అయితే మరి మన దగ్గర అనుకున్నంత అమౌంట్ ఉంటే ఈజీగా తీసుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లం లేకుండా. బట్ మన దగ్గర సర్టెన్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఒక అందమైన ఇల్లు, ఒక మంచి మనం కలలు కన్నటువంటి ఇల్లు అందుబాటులో ఉంది, అందుబాటు ధరలో ఉంది, కానీ మన దగ్గర అంత అమౌంట్ అనేది లేదు. అప్పుడు మనం ఆ ఇల్లుని ఏ విధంగా కొనాలి, ఏ విధమైన లోన్స్ వస్తాయి, ఒకవేళ లోన్స్కి అప్లై చేయాలంటే ఎట్లా అప్లై చేయాలి, ఏ విధమైన డాక్యుమెంట్స్ అవసరం అవుతాయి. సో సమ్ టైమ్స్ మనము లోన్ అప్లై చేసిన తర్వాత కూడా మనకి ఆ లోన్ అనేది రిజెక్ట్ చేయడం జరుగుతుంది. అయితే అది రిజెక్షన్ ఎందుకు అవుతుంది? సో ఇలాంటి విషయాల గురించి అయితే ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఎవరైతే ఇల్లు కొనాలి అనుకుంటున్నారో వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో చూద్దాం. ఏదైతే మనం ఒక ఇల్లును కొనాలి అనుకుంటున్నామో ఆ ఇల్లుకు సంబంధించినటువంటి లింక్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మనం చెక్ చేసుకోవాలి. అంటే గత 21 సంవత్సరాల నుంచి ఈ ఇల్లు ఎవరెవరి పైన రిజిస్ట్రేషన్ మారింది, ఎన్నిసార్లు రిజిస్ట్రేషన్ చేశారు, అలాగే ప్రజెంట్ ఎవరి పేరు మీద రిజిస్ట్రేషన్ అయి ఉంది, అలాగే మనం ఏదైతే ఒక ఇల్లు కానీ ఒక స్థలం కానీ తీసుకోవాలనుకుంటున్నామో అది ఎవరి పేరు మీద అయితే రిజిస్ట్రేషన్ అయి ఉంది, అలాగే మనకు అమ్ముతున్నటువంటి వ్యక్తి ఎవరు, ఆ వ్యక్తికి సంబంధించి మనం ఏదైతే ఒక స్థలం కానీ ఇల్లు కానీ తీసుకుంటున్నామో దానివల్ల ఉన్నటువంటి రిలేషన్షిప్ ఏంటి, అసలు ఆ స్థలంతో ఆ ఇంటితో ఆ వ్యక్తికి ఉన్న సంబంధం ఏంటి, ఇలాంటి విషయాలు పూర్వపరాలు అన్నీ పరిశీలించుకోవాలి. అంతేకాకుండా మీరు కలలు కన్నటువంటి ఇల్లు చాలా అందమైన ఇల్లు తక్కువ ధరలో వస్తుంది అని చెప్పేసి కకృతిపడి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేయకుండా, అంటే అసలు ఆ స్థలానికి సంబంధించి డాక్యుమెంటేషన్ అనేది క్లియర్గా ఉందా లేదా, అలాగే లింక్ డాక్యుమెంట్స్లో ఎవరెవరిపైన రిజిస్ట్రేషన్ అయి ఉంది, అలాగే ఇది పార్ట్నర్షిప్లో ఉందా, లేకపోతే హోమ్ ల్యాండ్గా ఉందా, లేదా గవర్నమెంట్ ల్యాండ్స్లో ఉందా, ఇలాంటి విషయాలు అన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలించుకోవాలి. ఎందుకంటే తక్కువ ధరలో వచ్చే ఇల్లు కానీ స్థలం కానీ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి బ్యాక్గ్రౌండ్ లిటికేషన్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. మీరు ఈ సందర్భంలో బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అనేది సరిగ్గా చేసుకోకపోయి ఉంటే మీరు ఫ్యూచర్లో చాలా ఇబ్బందులు అయితే పడాల్సి ఉంటుంది. మీరు ఒక ఇల్లు లేదా ఒక స్థలాన్ని తీసుకోవాలి అనుకున్నారు, చూశారు, అంతా బాగుంది, మీకు ఆ రేట్ కూడా నచ్చింది, ఆ రేట్లో మీరు తీసుకోవాలనుకున్నారు, కానీ మీ దగ్గర సడన్లీ ఒక 10 lakhs అనేది అమౌంట్ తక్కువ ఉంది. అప్పుడు మీరు ఎలాంటి బ్యాంక్స్కి రీచ్ అవ్వాలి, ఏ బ్యాంక్స్ మీకు లోన్ ఇస్తాయి, ఎంత ఇంట్రెస్ట్ ఉంటుంది, ఒకవేళ లోన్ తీసుకోవాలి అనే ఆలోచన మన దగ్గర ఉంటే ముందు మన దగ్గర ఎలాంటి డాక్యుమెంట్స్ ఉండాలి, ఈ విషయాల గురించి అయితే ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు బ్యాంకుకి వెళ్ళగానే బ్యాంక్ వారు మిమ్మల్ని అడిగే మొదటి ప్రశ్న మీ యొక్క ఇన్కమ్ సోర్స్ ఏంటి. ఇన్కమ్ సోర్స్ ఏంటి అన్నప్పుడు అక్కడ మనకు 2 విధాలుగా ఉంటుంది. 2 విధాలుగా ఏంటి అంటే, ఒకటి మనము శాలరీడ్ ఎంప్లాయీ, అంటే ఏదైనా ఒక రికగ్నైజేషన్ కంపెనీలో వర్క్ చేస్తున్నట్లాంటి ఎంప్లాయీ అయితే శాలరీడ్ ఎంప్లాయీ అంటారు. అదేవిధంగా మన సొంతంగా ఏదైనా ఒక వ్యాపారము నిర్వహిస్తున్నట్లయితే మనల్ని బిజినెస్ మ్యాన్ అని పరిగణిస్తారు. ఐటీఆర్ ఫిల్ చేస్తున్నారా లేదా అనేది చూస్తారు. ఇక్కడ ఐటీఆర్ అని చూసుకుంటే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్. సో ఇది మీ యొక్క గత 3 సంవత్సరాలకు సంబంధించినటువంటి డేటా అనేది బ్యాంక్ వారు చూస్తారు. అదేవిధంగా మీరు ఒక రిజిస్టర్డ్ కంపెనీలో వర్క్ చేసినట్లయితే, మీరు శాలరీడ్ ఎంప్లాయీ అయితే మీకు సంబంధించి ఫామ్ 16 అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఫామ్ 16 అనేది చిన్న చిన్న పరిశ్రమల్లో వర్క్ చేసే వారికి అందుబాటులో ఉండకపోవచ్చు. కొన్ని కంపెనీస్లో అందుబాటులో ఉంటుంది, కొన్ని కంపెనీస్లో అందుబాటులో ఉండదు. సో అలాంటి సందర్భంలో గత 6 నెలల యొక్క పే స్లిప్స్తో పాటుగా మీ శాలరీ అకౌంట్ ఏదైతే ఉందో ఆ అకౌంట్కి సంబంధించి ఆ డేటా స్టేట్మెంట్ అనేది మీరు ప్రింట్అవుట్ తీసి ఈ పే స్లిప్స్లో అలాగే ఈ యొక్క బ్యాంక్ స్టేట్మెంట్ రెండింటిని అటాచ్మెంట్ చేసి బ్యాంక్ వారికి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అలాగే మీరు కేవైసీ డాక్యుమెంట్స్ అనేవి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. కేవైసీ డాక్యుమెంట్స్ అంటే లైక్ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఓటర్ ఐడి, ఇదంతా ప్రాసెస్ అయిపోయిన తర్వాత బ్యాంక్ వారు మీ యొక్క సిబిల్ స్కోర్ అనేది చూస్తారు. అయితే మరి ఈ సిబిల్ స్కోర్ అంటే ఏంటి, ఎలా పరిగణిస్తారనే విషయాలను తెలుసుకుందాం. ఈ సిబిల్ స్కోర్ రిపోర్ట్ అంటే చూడండి, ఎవరైతే మనము ఒక బ్యాంక్ అకౌంట్ని మెయింటైన్ చేస్తున్నామో, మనము బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసిన క్షణం నుండి మనకు బ్యాక్గ్రౌండ్లో సిబిల్ రిపోర్ట్ అనేది ప్రిపేర్ అవుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనము ఒక బ్యాంక్లో లోన్ తీసుకొని ఇంకో బ్యాంకుకి వెళ్ళేసి అక్కడ ఇంకో అకౌంట్ ఓపెన్ చేసి అక్కడ ఇంకో లోన్ తీసుకొని మొదట తీసుకున్నటువంటి లోన్ సరిగా కట్టకుండా, రెండోసారి తీసుకున్నటువంటి లోన్ కూడా సరిగా వాయిదాలు కట్టకుండా ఎగిరేసినట్లయితే కనుక మనకి ఈ రెండు బ్యాంకులకి డిఫరెంట్ అకౌంట్స్ కదా, మాకు ఏం నష్టం ఉంది అని చాలామంది అనుకుంటారు. బట్ ఇక్కడ ఏమవుతుందంటే ఈ 2 బ్యాంక్ అకౌంట్స్ కూడా మీ యొక్క ప్యాన్ నెంబర్తోని
అటాచ్మెంట్ అయితే ఉంటాయి. సో అప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మీకు పాన్ నెంబర్ ఎంటర్ చేయగానే మీకు ఉన్నటువంటి అకౌంట్స్ అన్నీ కూడా ఓపెన్ అవుతాయి. ఆ సందర్భంలో మీ యొక్క సిబిల్ స్కోర్ అనేది మీరు ఇన్స్టాల్మెంట్స్ ఏ విధంగా కడుతున్నారో దాని మీద బేస్ అయ్యి రీడింగ్ అనేది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ యొక్క లోన్స్ ఏవైతే ఉన్నాయో వాటి అమౌంట్ క్రమం తప్పకుండా వాయిదాలు తప్పకుండా సరిగా కడుతూ ఉన్నట్టయితే కనుక మీ యొక్క సిబిల్ స్కోర్ అనేది ఎక్సలెంట్ లేదా గుడ్ అని వస్తుంది. సో ఇలాంటి సందర్భంలో ఏంటి అంటే ఎక్సలెంట్ అనే రిపోర్ట్ వచ్చిందనుకోండి మీకు లోన్స్కి చాలా ఈజీ ఉంటుంది. గుడ్ అని వచ్చిందనుకోండి 90% లోన్ వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. అండ్ ఇంకోటి ఏంటి అంటే పూర్ కానీ బ్యాడ్ కానీ ఉంటుంది. పూర్ వచ్చింది అంటే కనుక మీరు అప్లై చేసుకున్న లోన్లో దాదాపు 30 to 40% మాత్రమే వాళ్ళు మీకు లోన్ అనేది ఇస్తారు. అలాగే బ్యాడ్ అని వస్తే మీ అకౌంట్లోంచి బ్యాడ్ అని వచ్చిందంటే కనుక మీకు లోన్ అనేది రిజెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. మీరు బ్యాంకుకి వెళ్ళిన తర్వాత సిబిల్ స్కోర్ చెకప్ అయిపోయింది, సిబిల్ రిపోర్ట్ వచ్చేసి మీకు ఎక్సలెంట్ అని వచ్చింది, సో మీకు ఫేవర్గా వచ్చింది. సో అప్పుడు బ్యాంక్ వారు మిమ్మల్ని ఇంకొక క్వశ్చన్ అయితే అడుగుతారు. ఆ క్వశ్చన్ ఏంటి అంటే మీరు ఈఎంఐ ఎంతవరకు పే చేయగలుగుతారు, మీ కేపబిలిటీ ఏంటి, మీకు ఎంత లోన్ కావాలి, ఫర్ మంత్ ఈఎంఐ ఎంత పే చేస్తారు అని అడుగుతారు. అప్పుడు మీరు తొందరపడిపోయి వచ్చే శాలరీ నుంచి 90% నేను ఈఎంఐ కట్టగలుగుతాను, 10%తో నాకు నా ఫ్యామిలీ మేనేజ్మెంట్ అయిపోతుంది అని చెప్పేసి చాలామంది అనుకుంటారు. బట్ ఇక్కడ చాలామంది చేసే మిస్టేక్ కూడా అదే. సో ఎప్పుడైనా సరే మనకి శాలరీ ఎంత వస్తుందో అందులోంచి 40% వరకు లేదా 50% వరకే మనము బ్యాంక్ వారికి అష్యూరెన్స్ అనేది ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక 40,000 రూపీస్ శాలరీ వచ్చిందనుకోండి, అప్పుడు ఏమనుకుంటారంటే చాలామంది థింకింగ్ ఎట్లా ఉంటుందంటే 10,000లో 4,000 రూమ్ రెంట్ వెళ్ళిపోయినా 6,000లో నా ఫ్యామిలీకి 1 month గ్రాసరీస్ అయితే వస్తాయి. సో దట్ నేను ఈ 10,000తో నా ఫ్యామిలీ మెయింటైన్ చేసుకుంటాను, రిమైనింగ్ 30,000 రూపీస్ నేను ఈఎంఐ కట్టేసుకుంటాను. సో నాకు టెనల్ అనేది తొందరగా అయిపోతుంది, లోన్ ఈజీగా క్లోజ్ చేయొచ్చు అని చెప్పేసి థింక్ చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ చాలా బ్లెండర్ మిస్టేక్ ఏముంటుంది అంటే చూడండి ఫ్రెండ్స్, ఎప్పుడైతే మీరు 30,000 రూపీస్ బ్యాంక్ వారికి పే చేస్తామని కమిట్ అయ్యారో అప్పుడు మీకు మిగిలేది 10,000 రూపీస్ మాత్రమే. ఫర్ ఎగ్జాంపుల్ ఆ 10,000తో మీరు ఒక 2 నెలలు 3 నెలలు సరిగానే మెయింటైన్ అయ్యింది, ఓకే ఫైన్. అన్ఫార్చునేట్లీ ఇన్ 4th month ఆర్ 5th month మీకు మెడికల్ ఎమర్జెన్సీ రావడం లేదా ఇంకేదో ఒక ఎమర్జెన్సీ వచ్చింది, డబ్బు చాలా అవసరం. ఆ సందర్భంలో చూడండి మీ దగ్గర 10,000 మాత్రమే ఉంటుంది. అప్పుడు ఈ 10,000తో ఫ్యామిలీ మెయింటైన్ చేస్తారా, ఎమర్జెన్సీ పర్పస్లో యూజ్ చేస్తారా? ఎమర్జెన్సీ పర్పస్ యూజ్ చేయాలంటే మీరు ఈఎంఐకి ఇచ్చిన కమిట్మెంట్లోంచి అమౌంట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఈఎంఐ అమౌంట్ తీసుకున్నారంటే ఆ మంత్ ఈఎంఐ డ్యూ అవుతుంది. ఆ మంత్ ఈఎంఐ డ్యూ అయిందంటే నెక్స్ట్ మంత్ ఆ మంత్ది ప్లస్ ప్రీవియస్ మంత్ 2 నెలలది కలిపి మీకు 60,000 రూపాయల వరకు అయితే ఈఎంఐ అవుతుంది. సో ఇక్కడ మీకు వచ్చేది 1 monthకి 40,000 రూపీస్ అవుతే 60,000 రూపీస్ మీరు ఎలా పే చేస్తారు? సో దానికోసం మళ్ళీ మీరు బయట అప్పులు చేయాల్సి వస్తుంది. అలాగే మీ యొక్క కుటుంబ వ్యక్తుల పరువు తీసి బయట పెట్టాల్సి అయితే సిచ్యువేషన్ వస్తుంది. సో దాట్ ఎప్పుడైనా సరే బ్యాంక్ వాళ్ళు ఏదైనా ఒక లోన్ ప్రాసెసింగ్ చేస్తున్నప్పుడు మీరు ఈఎంఐ ఎంతవరకు పే చేస్తారు అని అడిగినప్పుడు జాగ్రత్తగా ఆలోచించి మీకు వచ్చే శాలరీ నుంచి 40% వరకు మాత్రమే పే చేయగలరు అనే విధంగా మీరు బ్యాంక్ వారికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోండి. ఇలా చేయడం ద్వారా ఏమవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ 40,000 రూపాయల శాలరీ మీకు వచ్చిందంటే అందులో 50% అంటే 20,000 రూపాయలు అవుతాయి. సో రిమైనింగ్ 20,000 రూపాయలు మీరు ఇంటి ఖర్చుల కోసం వాడుకున్న 20,000 రూపాయలు మిగులుతాయి. ఈ 20,000 రూపాయలని మీరు బ్యాంక్ వారికి కట్టుకోవచ్చు. సో ఎప్పుడైనా సరే ఒక లోన్కి అమౌంట్ కట్టాలి అని మీరు కమిట్ అయినప్పుడు దాదాపు 40% కంటే ఎక్కువ కమిట్ అవ్వకండి. ఏ బ్యాంక్ అయినా సరే శాలరీ నుంచి టేక్ హోమ్ శాలరీ ఎంతైతే ఉంటుందో అందులో 40% మాత్రమే అడుగుతుంది. మీరు ఒకవేళ బ్యాంక్ లోన్ తీసుకుంటున్నారు, ఆ సందర్భంలో మీరు ఈఎంఐస్ అనేవి టెనల్ తక్కువ తీసుకుంటారా ఎక్కువ తీసుకుంటారా అని బ్యాంక్ వాళ్ళు అడిగినప్పుడు లాంగ్ టర్మ్ అనే చెప్పండి, షార్ట్ టర్మ్ అసలు చెప్పొద్దు. ఎందుకంటే రేపు ఏం జరుగుతుందో మనకు తెలియదు. అలాంటప్పుడు మనం తొందరగా కట్టేస్తాము, తొందరగా అయిపోతుంది కదా అని చెప్పేసి కమిట్ అయిపోయి ఎక్కువ ఈఎంఐని మనం వాళ్ళకి చూపించినట్లయితే తర్వాత చాలా ఇబ్బందులు అయితే పడాల్సి వస్తుంది. ఎందుకంటే రాబోయే కాలం ఏంటి ఎలా ఉంటుంది అనేది మనకు తెలియదు. సో అన్ఫార్చునేట్లీ మనకేదైనా జరిగితే మన ఫ్యామిలీ వాళ్ళు సఫర్ అవ్వకూడదు అంటే మనం లాంగ్ టర్మ్ పెట్టుకోవడమే చాలా మంచిది. అంతేకాకుండా మనము లాంగ్ టర్మ్ లోన్ అనేది పెట్టుకున్నట్లయితే ఈఎంఐ కాస్ట్ అనేది మనకు తగ్గుతుంది, పర్ మంత్ ఈఎంఐ అనేది తగ్గుతుంది. దానివల్ల ఏమవుతుందంటే
ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 1 మంత్ కట్టుకోలేకపోయినా నెక్స్ట్ మంత్లో ఈ 2 మంత్లు కలిపి కట్టుకోవచ్చు. ఎట్లా అంటే ఇప్పుడు చూడండి, బ్యాంక్ వారికి 40% కమిట్మెంట్ ఇచ్చారు అంటే 40,000 రూపాయల్లో 50% 20,000 అవుతాయి. 40% అంటే అప్రాక్సిమేట్లీ 17,000 to 18,000 అవుతాయి. సో ఈ మంత్ మీరు కట్టలేదంటే 17,000, నెక్స్ట్ మంత్ కట్టలేదంటే అదో 17,000. 17 + 17 ఎంత అవుతుందంటే 34 అవుతుంది. సో 34,000 రూపీస్ మీరు నెక్స్ట్ మంత్ పే చేసిన 6,000 రూపీస్ అయితే మీకు బ్యాలెన్స్ ఉంటుంది. ఈ 6,000లో మీరు రూమ్ రెంట్కి ఇచ్చేసుకున్న గ్రాసరీకి 2,000 రూపీస్ మిగులుతుంది. 4,000 రూపీస్ మీరు మేనేజ్ చేసుకోగలుగుతారు. సో 20,000 మేనేజ్ చేసుకోవడం కన్నా 4,000 మేనేజ్ చేసుకోవడం అనేది చాలా ఈజీ అండ్ ఎలాంటి రిస్క్ ఉండదు. మొత్తం ప్రాసెస్ అయిపోయిన తర్వాత మనం లోన్ తీసుకోవాలని కమిట్మెంట్ అయిన తర్వాత బ్యాంక్ వారు ఒక రిఫరెన్స్ అయితే చూపిస్తారు. ఆ రిఫరెన్స్ ఏంటి అంటే అడ్వకేట్ రిఫరెన్స్, దాన్నే లీగల్ రిఫరెన్స్ కూడా అంటారు. లీగల్ ఒపీనియన్ కానీ లీగల్ రిఫరెన్స్ కానీ కూడా అనుకోవచ్చు. అయితే ఈ లీగల్ ఒపీనియన్ లేదా అడ్వకేట్ ఒపీనియన్ దగ్గరికి వచ్చేసరికి ఏమవుతుందంటే మనకి ఏదైతే ఒక స్థలం లేదా ఇల్లు తీసుకుంటున్నామో దీనికి సంబంధించి పూర్వపరాలు ప్రతి ఒక్కటి పాయింట్ టు పాయింట్ చెక్ చేస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ లింక్డ్ డాక్యుమెంట్స్ ఏంటి, జాయింట్ రిజిస్ట్రేషన్ ఉందా, లేదు అంటే ఈ ప్లేస్కి సంబంధించి ఏమైనా లిటిగేషన్స్ ఉన్నాయా, ప్రతి ఒక్క విషయాన్ని వాళ్ళు పాయింట్ టు పాయింట్ చెక్అవుట్ అనేది చేస్తారు. అయితే ఈ లీగల్ ఒపీనియన్ తీసుకున్న దగ్గర అడ్వకేట్ గారు 2,000 రూపాయల నుంచి 5,000 రూపాయల వరకు అయితే ఛార్జ్ చేస్తారు. అయితే చాలామంది ఇక్కడ ఈ 2,000 రూపాయల నుంచి 5,000 రూపాయల వరకు ఈ లాయర్స్కి ఎందుకు ఇవ్వాలి, అంటే ఈ లీగల్ అడ్వైస్ ఎందుకు తీసుకోవాలి, మనకు అంత ఇంపార్టెంట్ కాదు, మనకు నమ్మకం ఉన్న మనిషి, సో మన డైరెక్టర్ తీసేసుకోవచ్చు అని చాలా అనుకుంటారు. బట్ ఇలాంటి విషయాల్లో ఏమవుతుందంటే మనం తీసుకోబోయే ప్రాపర్టీ వచ్చేసి లాక్స్ ఆఫ్ అమౌంట్లో ఉంటుంది. అది మనకు ఫ్యూచర్ మొత్తానికి కావాల్సినటువంటి ప్రాపర్టీ కాబట్టి మనము 50 లక్షల రూపాయలు లేదా 10 లక్షల రూపాయలైనా సరే ఖర్చు పెట్టే దగ్గర 1,000-2,000 రూపాయలు అనేది పెద్ద సమస్య కాదండి. ఇన్ని లక్షలు పెట్టి మనం ప్రాపర్టీ తీసుకున్నప్పుడు దానికి సంబంధించి 2-3 వేలు ఖర్చు అవుతున్నాయంటే అది పెద్ద విషయమే కాదు. కానీ ఆ 2-3 వేల రూపాయలు ఖర్చు అయినా మనకు మంచిగా జరుగుతుంది. ఈ లీగల్ ఒపీనియన్ అప్డేట్ చేసిన తర్వాత మనకు బ్యాంక్ వారు ఇంజనీర్ వాల్యుయేషన్ అనేది అడుగుతారు. ఈ ఇంజనీర్ వాల్యుయేషన్ ఏంటి అంటే మనం ఏదైతే ఒక స్థలం తీసుకుంటున్నామో, ఏదైతే ఒక ఇల్లు తీసుకుంటున్నామో దానికి సంబంధించి ఎస్టిమేషన్ అమౌంట్ ఎంత అవుతుంది అనేది ఈ ఇంజనీరింగ్ ప్లాన్లో ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. సో మనము ఈ ఇంజనీరింగ్ ఎస్టిమేషన్ చేయించినప్పుడు ఆ యొక్క ఇంజనీర్స్ ఏం చేస్తారు అంటే మనకు సంబంధించినటువంటి ఏదైతే ఒక స్థలము, ఏదైతే ఒక ఇల్లు ఉందో దానికి సంబంధించి ఎస్టిమేషన్ రిపోర్ట్ అనేది మనకు ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క ఇంజనీర్ ఎస్టిమేషన్ రిపోర్ట్ అనేది బ్యాంక్ వారికి సబ్మిట్ చేసిన తర్వాత వారు మున్సిపాలిటీ లేదా గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి పర్మిషన్ లెటర్ అడుగుతారు. దేనికోసము అంటే మనము ఏదైతే ఒక బిల్డింగ్ ఉందో, లేదా ఏదైతే ఒక స్థలం ఉందో, ఒక ఇల్లు ఉందో, లేదా ఇల్లు కట్టాలనుకుంటున్నామో దానికి సంబంధించి ఎన్ని ఫ్లోర్స్ వరకు మనకి పర్మిషన్ వస్తుంది, మనం ఎన్ని ఫ్లోర్స్ వరకు కన్స్ట్రక్షన్ చేయొచ్చు, దానికి సంబంధించి గ్రామ పంచాయతీ నుంచి లేదా మున్సిపాలిటీ నుంచి అయితే ఒక పర్మిషన్ లెటర్ అడుగుతారు. బ్యాంక్ వారు మొత్తం డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత మనకి లోన్ అనేది శాంక్షన్ చేస్తారు. అయితే లోన్ శాంక్షన్ చేసిన తర్వాత వారు మనకు ఒక మాట చెప్తారు, ఇల్లుకి ఇన్సూరెన్స్ చేయించండి. మీరు ఇప్పుడు తీసుకున్నటువంటి ఇల్లైనా కావచ్చు, స్థలమైనా కావచ్చు, లేదా మీరు ఆల్రెడీ ఉంటున్న ఇల్లైనా కావచ్చు, మీరు దానికి ఇన్సూరెన్స్ అయితే చేయించండి అని చెప్తారు. సో చాలామంది అనుకుంటారు ఇన్సూరెన్స్ ఎందుకు, ఇన్సూరెన్స్ కడితే ఇయర్లీ ఒక 1,000 రూపాయలు బొక్క, అది ఎందుకు మనకి అని చెప్పేసి చాలామంది అనుకుంటారు. బట్ ఇక్కడ చూడండి, మీరు లోన్ తీసుకుంటున్నారంటే దాదాపు 10 సంవత్సరాలు అయితే మినిమం తీసుకుంటారు ఎవరైనా సరే. సో మీరు ఇన్సూరెన్స్కి పర్ ఇయర్ 1,000 రూపీస్ పే చేసినట్లయితే 10 ఇయర్స్కి 10,000 రూపీస్ అవుతుంది. అయితే మీరు ఒక్కసారి లోన్ తీసుకున్న తర్వాత ఒక 2 ఇయర్స్ పే చేశారు, 2,000 రూపాయలు ఇన్సూరెన్స్ కట్టారు, అప్పుడు రిమైనింగ్ ఇంకా 8 ఇయర్స్ లోన్ అనేది కట్టాల్సి ఉంది. సో దానికి మీరు 8 ఇయర్స్ ప్రీమియం కట్టాలి అంటే 8,000 రూపీస్ అయితే పే చేయాలి. అయితే అన్ఫార్చునేట్లీ బిల్డింగ్కి సంథింగ్ ఏదో హ్యాపెన్ జరిగింది, లేదా బిల్డింగ్లో ఏదో అగ్ని ప్రమాదమే జరిగింది, ఏదో సంథింగ్ జరిగింది, అప్పుడు మీరు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేస్తే రిమైనింగ్ 8 మంత్స్ ఈఎంఐ అనేది మీరు కట్టాల్సిన అవసరం ఉండదు. బికాస్ ఆఫ్ వీళ్ళు ఏదైతే మనం ప్రీమియం కట్టామో వారు చూసుకుంటారు. సో రిమైనింగ్ 8 ఇయర్స్కి సంబంధించి ఈఎంఐ మనం కట్టకపోవడానికి రీజన్ ఏంటి అంటే ఇన్సూరెన్స్ చేయించడం. సో ఇన్సూరెన్స్కి మనం ఎంత కట్టాము, జస్ట్ 2 ఇయర్స్ 2,000 రూపీస్ పే చేస్తే మనకు బెనిఫిట్ ఎలా ఉంది అంటే లైక్ 8 ఇయర్స్కి చూసుకుంటే దాదాపు 8 లక్షల రూపాయలు. 8 లక్షల రూపాయలకి ఈ 2,000 రూపాయలు అంటే దాని ఇంట్రెస్ట్ కూడా కాదు నాకు తెలిసి. మీరు ఏదైనా ఒక బ్యాంక్లో లోన్ తీసుకోవాలి అనుకున్నప్పుడు బ్యాంకుకి వెళ్ళడానికన్నా ముందే ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ లేదా పబ్లిక్ ద్వారా ఏ బ్యాంక్లో ఎంత ఇంట్రెస్ట్ తీసుకుంటున్నారు అనేది ముందుగానే కనుక్కోండి. వన్స్ మీరు బ్యాంకుకి ఎంటర్ అయిన తర్వాత మీ డాక్యుమెంట్స్ మొత్తం ఇచ్చిన తర్వాత వెరిఫికేషన్ మొత్తం అయిపోయిన తర్వాత వారు మీకు
ప్రీ శాంక్షన్ లెటర్ అనేది ఒకటి ఇస్తారు. ఆ ప్రీ శాంక్షన్ లెటర్లో మీకు సంబంధించి మీ లోన్ ఎన్ని ఇయర్స్ కట్టాలి, ఎన్ని నెలలు కట్టాలి, నెలకి ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది, టోటల్ ఇంట్రెస్ట్ ఎంత అనేది ప్రతి ఒక్క విషయం క్లియర్గా మెన్షన్ చేసి ఉంటారు. అయితే మీకు ఇచ్చే ప్రీ శాంక్షన్ లెటర్ పైన మీరు సిగ్నేచర్ అయితే చేయాల్సి ఉంటుంది. సో సిగ్నేచర్ చేసే ముందు ఒక్కసారి అందులో ఉన్నటువంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ క్లియర్గా చూసుకోండి. బ్యాంక్ వారు లోన్ అమౌంట్ను ఏ విధంగా రిలీజ్ చేస్తారు, ఏ విధంగా శాంక్షన్ చేస్తారు అంటే ఇంజనీర్స్ ఏదైతే మీ ప్రాపర్టీ వాల్యుయేషన్ రిపోర్ట్ ఇచ్చారో దాన్ని బేస్ చేసుకొని అందులో 80% నుంచి 90% వరకు అయితే మీకు లోన్ ఇస్తారు. సో ఇది బేస్డ్ ఆన్ సిబిల్ స్కోర్ అనమాట. సో ఇంజనీర్స్ వాల్యుయేషన్ బాగుంది, దాని తర్వాత మీ సిబిల్ స్కోర్ కూడా బాగుంది అంటే 80 to 90% ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంజనీర్ వాల్యుయేషన్ బాగుంది బట్ మీ సిబిల్ స్కోర్ అనేది అంత బ్యాలెన్సింగ్గా లేదనుకోండి, అప్పుడు మీకు 40 to 50% మాత్రమే ఇస్తారు. ఒకవేళ ఇంజనీర్ వాల్యుయేషన్ అనేది పర్ఫెక్ట్గా మీరు అనుకున్న విధంగా ఎక్సలెంట్గా వచ్చింది బట్ మీ సిబిల్ స్కోర్ అనేది పూర్గా ఉంది, అప్పుడు లోన్ అనేది రిజెక్ట్ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇంజనీర్స్ వాల్యుయేషన్లో మన ప్రాపర్టీకి 10 lakhs వచ్చింది అనుకోండి, అందులోంచి మన సిబిల్ స్కోర్ బాగుండింది, ఎక్సలెంట్గా ఉంది అంటే 80 to 90% మీన్స్ 8 లక్షల రూపాయల నుంచి 9 లక్షల రూపాయల వరకు అయితే లోన్ అనేది శాంక్షన్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ సిబిల్ స్కోర్ అంతగా బాగాలేదు, యావరేజ్గా బ్యాలెన్సింగ్గా ఉంది అంటే 40 to 50% అంటే లైక్ 10 lakhs మనకు వస్తే 4 lakhs లేదా 5 lakhs అయితే ఇస్తారు. రిమైనింగ్ 10% అనేది మనము బ్యాంక్ వారికి మార్జిన్ లెక్కన పే చేయాల్సి అయితే ఉంటుంది. ఎవరైనా సరే ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద సబ్సిడీ పొందాలి అనుకుంటే మీ యొక్క ఇల్లు లేదా మీరు కొనబోతున్నటువంటి ఇల్లు రిజిస్ట్రేషన్ అనేది మీ భార్య లేదా మీ తల్లి పేరు మీద అయితే రిజిస్ట్రేషన్ చేయించాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఏదైతే ఒక స్కీమ్ ఉందో ఈ స్కీమ్ పొందాలంటే కంపల్సరీ రిజిస్ట్రేషన్ పేపర్స్ అనేవి ఆడవాళ్ళ పేరు పైనే రిజిస్టర్ అయి ఉండాలి. మీ లోన్ అమౌంట్ వాల్యుయేషన్ అనేది ఎక్కువ రావాలి అంటే మీరు ఒక శాలరీడ్ ఎంప్లాయీ అయి ఉంటే మీ ఇంట్లో మీతో పాటు మీ సిస్టర్ కానీ బ్రదర్ కానీ ఫాదర్ కానీ వర్క్ చేస్తున్నట్లయితే వారి యొక్క శాలరీని మీ శాలరీతో యాడ్ ఆన్ చేసి మీరు పార్ట్నర్షిప్ చూపించినట్లయితే మీకు లోన్ వాల్యుయేషన్ అమౌంట్ అనేది ఎక్కువ వస్తుంది. ఇది ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు 40,000 వస్తుంది, మీ బ్రదర్ ఆర్ సిస్టర్ ఆర్ ఫాదర్కి ఇంకో 40,000 వస్తుంది. అప్పుడు వాళ్ళ శాలరీని మీ శాలరీపై యాడ్ ఆన్ చేసుకొని పార్ట్నర్ చూపిస్తే 80,000 అవుతుంది. సో 80,000లో 40% వాళ్ళు అడిగినప్పుడు మీకు ఆల్మోస్ట్ 30,000 రూపీస్ అయితే మీరు పే చేయాల్సి వస్తుంది. సో అట్లా చూసుకుంటే మీరు సింగిల్గా చూసుకున్నప్పుడు వాల్యుయేషన్ అనేది 40,000 వచ్చింది, బట్ యాడ్ ఆన్ చూపిస్తే 80,000 వస్తుంది. సో లోన్ అమౌంట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, ఈఎంఐ కూడా మీకు అంత బడ్డింగ్ అనిపించింది. ఇలా శాలరీని యాడ్ ఆన్ చేసుకొని పార్ట్నర్ అనేది మనం డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ చేయించినప్పుడు బ్యాంక్లో మనం ఎక్కడెక్కడైతే సైన్స్ చేస్తామో సిగ్నేచర్ చేస్తామో మీరు ఎవరినైతే యాడ్ ఆన్ చేసుకున్నారో వారిని కూడా అక్కడక్కడ సిగ్నేచర్స్ చేయించాల్సి ఉంటుంది. మీరు కేవైసీ డాక్యుమెంట్స్ ఏవైతే సబ్మిట్ చేస్తారో మీ యొక్క పార్ట్నర్ కూడా అవే డాక్యుమెంట్స్ సబ్మిషన్ అయితే చేయాల్సి ఉంటుంది. సో హౌస్ లోన్స్ అలాగే స్థలంకి సంబంధించినటువంటి లోన్స్ ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో వారికి సంబంధించి పూర్తి సమాచారం ఇచ్చాను అనుకుంటున్నాను. సో నేను చెప్పినటువంటి విషయాల్లో ఇంకా మీరు తెలుసుకోవాల్సిన ఏవైనా ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. అదేవిధంగా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.